చూడండి గైస్, ఇదైతే మన నెల్లూరు స్టోన్ హౌస్ పేట కాలనీ సెంటర్ లో ఉండే రామాలయం. ఇదైతే చాలా మందికి తెలిసి ఉండదు ఉందని కూడా. ఈ రోజు అయితే ఇక్కడ పెద్ద ఉత్సవం అయితే జరుగుతుంది. అదైతే నేను మొత్తం చూపిస్తాను. దానికోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. నేను చెప్పాను కదా ఇందాక, ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది చూడండి. వీళ్ళైతే ఫస్ట్ కోలాటం వాళ్ళైతే మొదలు పెట్టారు. ఇక్కడ చూడండి కోలాటం నాటికులు ఎలా డాన్స్ చేస్తున్నారు, ఎంత వైభవంగా చేస్తున్నారు చూడండి. మధ్యలో ఇంకా వీళ్ళైతే నించో ఉన్నారు, చాలా కామెడీగా ఉన్నారు వాళ్ళైతే చూడండి. ఇంకా ఇదైతే రాముల వారి గుడి. ఈ ఊరేగింపు ఎక్కడికి వెళ్తుందో మీకైతే నేను చూపిస్తాను. దాని వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇళ్ళని కూడా చూడండి, కోలాటం ఎలా వేస్తున్నారు మీకు చూపిస్తా ఇంకొక యాంగిల్ నుంచి. చూడండి గైడ్, ఒకసారి కోలాటం ఎంత బాగా చేస్తున్నారు. ఒకేసారి నాకైతే మా పల్లెటూరులో చేస్తున్నట్టయితే చూస్తున్నట్టుంది. మా ఊర్లో కూడా ఇలానే చేస్తారు, ప్రతి రామనవమికి ప్రతిసారి చేస్తారు. ఇంక ఇక్కడ చూసాక నాకైతే మంచి ఫీల్ అయితే వచ్చింది. ఇది కూడా చూడండి, నీట్ గా చూపిస్తాను. జనాలు అయితే చూడండి, రావులు చేసి ఇంకా తర్వాత బయటికి వెళ్తున్నారు చూడండి. ఇంకా ఎదురా కూడా బయటికి అయితే తీసుకెళ్తారు. చూపిస్తే చూడండి, వెయిట్ చేయండి. ఇంకా తప్ప చాలా మేళాలతో వీళ్ళైతే బయలుదేరుతున్నారు. వీళ్ళంతా ఫ్యామిలీ లాగా ఉన్నారు, ఫోటో తీసుకున్నారు, గ్రూప్ ఫోటో. ఇంకా తీసుకొని సార్ అయితే బయటకి అయితే బయలుదేరిపోయారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ. చూడండి గైస్, నేను చెప్పాను కదా ఇందాక విలేజ్ లో ప్రోగ్రామ్ ఫీల్ అయితే వస్తుందని. చూడండి గైస్, ఈ లైటింగ్స్ కూడా సేమ్ 90s ఫీల్ లోనే పెట్టేశారు. ఇంకా దారి తీసుకొని వెళ్తున్నారు, చూపిస్తాను రండి నాతో పాటు. కోలాటం వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు, మీకైతే అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వెళ్తున్నాను ముందుకు నేను. ఇంకా ఫాలో విత్ మీ గైస్. చూడండి గైస్, ఇదైతే మన స్టోన్ హౌస్ కాలనీ సెంటర్. ఈ లోపల ఉన్న రామాలయంలో అయితే ఈ ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది. ఉభయం ఉన్న వాళ్ళైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆగున్నారు కదా. ఇంకా లైట్లతో ముందైతే కోలాటం బండి వెళ్తుంది, మీకైతే చూపిస్తాను, వెళ్ళి వెయిట్ చేయండి. ఇంకొంచెం ముందుకైతే వచ్చి బాణా సంఖ్య పేరుస్తున్నారు చూడండి. మధ్యలో సెంటర్ ఇది, సెంటర్ లో అయితే టపాసు పేరుస్తుంది ఇంకా ఆస్తుంది. కోలాటం సెంటర్ లో అయితే ఆపేసి కోలాటం చేస్తున్నారు చూడండి. అందరూ రారాధన కోలాటం అయితే చేస్తున్నారు. మా మధ్యలో ఇది అయితే చెట్టుకుంటూ వస్తాను. ఇంకా మేము ఈ రోజు వెళ్ళేది అయితే ఇక్కడికో మీకు చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా అలా ఇక్కడ కూడా ఒక అవుట్లు అయితే పెట్టారు, చూపిస్తాను చూడండి. నాకు సెంటర్ లో పెట్టిన అవుట్లు అయితే పేలింది మొత్తం, బాక్సే అది చూసిపోయినట్టుంది, మొత్తం రిలీజ్ అయిపోయినట్టుంది లోపల పవర్ అంతా. చూడండి ఇంకెంత గ్రాండ్ ఉంది ఇది. జనాభా చూద్దాం. ముందు డీజే అయితే వెళ్తా ఉంది కదా చూడండి. డీజే దాంతో పాటే కోలాటం వాళ్ళు అయితే వెళ్తా ఉన్నారు. కోలాటం వాళ్ళు అలా కంటిన్యూగా వేస్తానే బయలుదేరారు, మామూలుగా నడవట్లేదు. ఈ మధ్యలో మన రాముడు, కృష్ణుడు, సీతాదేవి, లక్ష్మణుడు, నరసింహస్వామి అందరూ అయితే ఉన్నారు. దాంతో పాటు తప్పేట్లు, మేళాలు అన్ని ఉన్నాయి. ఇంకా సారి తీసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. ఇంకా వీళ్ళు చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా పల్లెటూరు ఫీల్ అయితే వస్తుంది. పల్లెటూరులో రాములు వారి ఊరేగింపు జరిగినట్టే ఉంది ఇదంతా. ఇంకా మన రంగనాయకులపేట గేట్, రైల్వే గేట్ అయితే వేసేసి ఉన్నారు, ట్రైన్ వస్తున్నట్టుంది. నేను దేవుడు రైల్వే గేట్ ఎత్తేస్తారు అనుకున్నా, రైల్వే గేట్ ఎవరికైనా ఎత్తలేదు. అంతేలే, సేఫ్టీ ఎవరికైనా సేఫ్టీయే కదా, జనాలు వచ్చేవాళ్ళు వాళ్ళకైనా సేఫ్టీయే కదా, అందుకే గేట్ వేసేయడమే బెటర్. ఇంకా క్లోజ్ చేసిన దాకా, ఓపెన్ చేసిన దాకా అయితే మేమైతే వెయిట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కోలాటం వాళ్ళు కూడా కోలాటం చేస్తా ఉన్నారు. చూడండి గైస్, కోలాటం చాలా నీట్ గా చేస్తున్నారు వీళ్ళు, ఎంత అద్భుతంగా చేస్తున్నారు చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడండి, చిన్న ప్లేస్ ఈ మధ్యలో మాస్టర్ చూపిస్తా ఉంటారు దాని కోలాటంలో. ఏదైతే మొత్తం పల్లెటూరు చూపించారు కోలాటానికి. చూడండి ఎంత బాగా చేస్తున్నారు చూడండి కోలాటం. అట్లా రౌండ్ గా సర్కిల్ అయి ఫామ్ అయిపోయి ఇక్కడైతే అయిపోయింది ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి అయితే బయలుదేరారు చూడండి ఘనంగా. కారే అదే బయలుదేరారు, చాలా బాగుంది ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఎత్తు బైక్ ప్రోగ్రామ్ ఇంటి గ్రాండ్ చేస్తున్నారు. అట్లుంటది మన రాములు ప్రజలతో. అయితే ఓపెన్ చేసేసారు గైస్, ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోతుంది అందరితో పాటే, వాహనాలతో పాటే వెళ్ళాలి. ఎందుకంటే వాహనాలు ఉన్నాయి కదా ఇక్కడ చాలా సేపు నుంచి ఆగి, దాంతో పాటు స్పీడ్ గా అయితే మూవ్ అయిపోతున్నారు కోలాటం ఆపేసి. వీళ్ళు కూడా అంతా ఫాస్ట్ గా అయితే మూవ్ అయిపోతున్నారు, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తుంది కదా, అందుకని సేఫ్టీ ఫస్ట్.
అర్థమైపోయింది. అది మేము ఎక్కడికి వచ్చాము, మేము వచ్చింది అయితే రంగనాథ స్వామికి గుడికి. రంగనాథ స్వామి ఉత్సవాల్లో భాగంగా అక్కడికైతే ఉభయం ఉభయం అయితే తీసుకొని వచ్చారు. దానికైతే మేమైతే వచ్చాము. ఈ ప్రోగ్రామ్ నేను రావడానికి కారణం ఏందో ఉంది, అదైతే మీకు చూపిస్తారు, వెయిట్ చేయండి. అది చెప్తాను, అప్పుడైతే మీరు షాక్ అయిపోతారు. దానికైతే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో మిస్ అవ్వకుండా. అలా ఇక్కడికైతే వచ్చేసాం మేము గుడి దగ్గరికి. ఇంకా లోపలికైతే వెళ్తాం చూడండి. శ్రీ తలకేరు రంగనాథ వారి స్వామి వారి గుడి అయితే. రంగనాథ గుడిలో ప్రసాదం అయితే పెడుతున్నారు, పులిహోర తీసుకెళ్ళడానికి అయితే స్వామివారిని అయితే అలంకరణ చేస్తున్నారు రంగనాథ స్వామి గుడిలో. ఇంకా మనం అయితే వెయిట్ చేద్దాం కొంచెంసేపు, మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తాం. రంగనాయకుల గుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందరే ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు చూడండి. దేనికో తెలియదు ఈ రోజు. వాళ్ళైతే చిన్నారులు చూడండి ఎంత బాగా నాట్యం చేస్తున్నారో, మీకైతే క్లియర్ గా చూపిస్తాను, ఉండండి. చూడండి చిన్నారులైనా వాళ్ళు అన్ని నీట్ గా చూడండి, చాలా బాగా చేస్తున్నారు. అదే వెంకటాచలమఖిలోన్నతము అదిగో బ్రహ్మాదులకు చాలా బాగా దేవుడు అలంకారం చూడండి. అయిపోయింది. ఇంకా వెంటనే చూసుకొని మేమైతే బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక మళ్ళా అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ అయితే ఉంది, మళ్ళా కోలాటం అయితే వేయాలి, చూపిస్తాను చూడండి. ప్రోగ్రామ్ కి నేను రావడానికి మెయిన్ రీజన్ అయితే మా మమ్మీ చూడండి, మా మమ్మీ కోలాటానికి అయితే వచ్చింది, అందుకే నేనైతే వచ్చాను. ఇంకా వీళ్ళైతే మాకు భోజనం కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడే. ఇంకా లేట్ నైట్ అయిపోయింది కదా అని అందరు క్యూలో ఉన్నారు చూడండి.